దేవుడికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనం బాగుంటాము. దేవుని పిల్లలము, దేవునితో నడుస్తున్నాము. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. కాబట్టి దేని గురించి చింతపడటం లేదు. మనము ప్రతి విషయము దేవునికి అప్పగించి నమ్మకమైన వారంగా మనం జీవిస్తున్నాము. దీనిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరు మీ బిడ్డలు కుటుంబాలు అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని రోజు ప్రార్థిస్తున్నాము. దీన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలం మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. వాక్యంలో మకరందాన్ని ఆనందాన్ని పొందుకుంటున్నందుకు మీరు కామెంట్ చేయట్లేదు, కూడా చేయమని మనం చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుని రాజ్యం కొరకు మనము ప్రోత్సహించబడుతున్నాము, దేవునిలో జీవిస్తున్నాము. కాబట్టి అనుదినము మనం జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం అందరికీ తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. చూడండి, మనము ఈ అపోస్తల కార్యాన్ని ధ్యానిస్తున్నాము. ఈ అపోస్తల కార్యాల్లో ఇక్కడ పేతురైతే భయపడ్డాడు. ఆయన 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదని ఆయన బోకాడు. అయినా కోడి చూసింది. తర్వాత ఎంతగానో బాధపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరలా ఆయన లేచినాడు అనేటువంటి సంగతి విని కూడా మరలా ఆయన ఏమవుతున్నాడంటే చేపలు పట్టేదాని కొరకు ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయినా ప్రభువు విసుక్కోవటం లేదు. మరలా ఆయన పిలిచి ఇదిగో నా మందను మేపు అని ఆయనకు ఒక ఆజ్ఞను కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. అలాంటి యొక్క పేతురు మరలా అంటే మనం బుజ్జగించి మనం కోపంతో వాడు విడిచిపెడితే అందరూ చల్లా చెదిరైపోతారు. మనం సహనాన్ని కలిగి ఓర్పుతో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క పనులన్నీ ఎలా ఉంటాయంటే, మనుషులు ఎంత విశ్వసిస్తున్నా ఎంతగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే బలపరుస్తూ ఎంతగానో ప్రేమిస్తూ దగ్గరకు తీసుకొచ్చాడు. అది ఆయనలో ఉండేటువంటి ప్రేమ. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా పేతురు మరలా గాడిలో కూర్చుటకు, మరలా దేవుని వైపు తిరుగుటకు, ఈ రోజు ఆత్మను పొందుకొని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి ఈ రోజు నిన్నటి దినం అయితే వాళ్ళు అంటున్నారు, వీళ్ళందరూ పాయక మత్తులైపోతున్నారు, ద్రాక్షారసం తాగి మత్తులైపోయారు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే పేతురు ఈ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం 13, 14, 15 వచ్చాము అంటాడు. చూడండి, తెల్లవారి 1 గంట కూడా కాలేదు, అంటే తొందరగా ఇంకా తెల్లవారి కూడా కావట్లేదు, అప్పుడే ఎవరైనా ద్రాక్షారసం తాగి మత్తులు అవుతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని వాళ్ళందరితో అంటాడు. చూడండి, మీరు దేవుని వాక్యాన్ని చదవటం లేదా? దేవుని ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో మీకు తెలియదా అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఇది అంత్య దినములందు మీ యొక్క ఆ యొక్క కన్యకలు, అంటే నీకుండే కుమారుడు కుమార్తెలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆత్మను పొందుకుంటారు, ప్రవచనాలు ప్రవచిస్తారు, వృద్ధులు కలలుగంటారు. ఇవన్నీ రాయబడి ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి అని అంటున్నాడు. అయినా కూడా వాళ్ళు అంటే ఈ పేతురైనా మాట్లాడుతున్నది అనేటువంటి ఒక విభ్రాంతి ఉంది. పేతురు మాట్లాడితే మేము వినాలా అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా వాళ్ళు ఉంది. ఇలా మాట్లాడుతూ పేతురు గొప్ప ఆత్మతో నింపబడి ఇదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22 అంటాడు, ఓ ఇశ్రాయేలీయుల వారలారా, ఇదిగో నా మాట వినండి అంటే ఇప్పుడు అంటున్నాడు, ధైర్యంగా అంటున్నాడు. ఆ రోజు ప్రభు ఎవరు తెలియదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా అందరి సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో ఆ శిష్యులందరితో కలిసి అక్కడ ఆయన ఒక ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, చూడండి, మీరైతే ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు ఎన్ని అద్భుతాలు ఆయన ద్వారా జరిగించాడు, మహత్కార్యాలు జరిగించాడు, అవన్నీ మీరు చూశారు. ఆ రోజు మీరు సంతోషపడ్డారు, అవన్నీ మీకు తెలుసు. అయినా మీరేం చేస్తున్నారంటే మీ దుష్ట మనస్సుతో దుష్టులకు ఆయనకు అప్పగించి మరణానికి అప్పగించారు. కానీ మరణము ఆయన ఏమాత్రము బంధింపలేకపోయింది. ఆయన చెప్పిన విధంగా ఆ మరణంలో నుంచి ఆయనను ప్రభువును దేవుడు లేపి ఉన్నాడు. దానికి మేమే సాక్షులము. కాబట్టి మీరు కఠినమైన హృదయం కలిగిన వారు, మీరు వింటారే గాని మీరు గ్రహించరు, మీరు చూస్తారే గాని మీరు చూడరు అని ఆయన ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆవేశంతో అక్కడ ప్రసంగాన్ని ఆయన ప్రసంగిస్తున్నాడు. కాబట్టి భయపడిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి, నాకు ఇంకా వద్దు, నేను ముందు చేపలు పట్టేవాడిని కదా, ఇప్పుడు కూడా నేను చేపలు పట్టుకుంటాను అన్న వ్యక్తి ఈ రోజు ఆత్మను పొందుకున్న తర్వాత నేనే పేతురు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, నేనే, ఏం చేస్తాను చేయండి అని ఇప్పుడు ఏం చేస్తారంటే సవాలు విసురుతూ, ఇదిగో మీరు ఆ దినం ఆయన్ని చిత్రహింస చేశారు, మీరు ఎంతో ఇబ్బంది పెట్టారు, కానీ ప్రవచనాలు నెరవేర్చబడినట్లు ఆ ప్రవచనాత్మకముగా ఆయనకు దేవుడు చేసినటువంటి కార్యాలకు మేమే సాక్షులము,
అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇది ఎలా చెప్పగలుగుతున్నాడు? దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో ఆయన స్వతంత్రుడైపోయాడు. అంతవరకు ఆత్మను పొందుకోలేదు ఆయన. అందుకే ఆయన బొంకాడు, ఆ చెప్పలు పట్టేదానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన ట్రైన్ అయ్యాడు. ఆయన అంటే దేవుని సన్నిధానంలో గోజాడుతున్నాడు, ప్రార్థించాడు. ప్రభు క్షమించు అని అడిగి దేవుడు ఆ ప్రార్థనలో పర్ఫెక్ట్ చేసి ఆయనకి ఏమిచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఏమంటున్నాడంటే, ఇదిగో మేము నజరేయుడైన యేసుకు మేమే సాక్షులము. ఆయన మీ ముందర ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇవన్నీ దేవుడు ఆయన ద్వారా జరిగించలేదా? మీకు తెలియదా? మీరందరూ దుష్ట మనసును కలిగి ఆయన అప్పగించలేదా? మీరు దుష్ట మనసుతో ఆయన సిలువుకు అప్పగించినా కూడా మరణము ఆయన బంధింపలేకపోయింది. మరణాల మీద జయాన్ని పొందుకున్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో మేము దానికి సాక్ష్యం అంటున్నాడు. కాబట్టి ఈ రోజు అంత శక్తిని పొందుకున్నాడంటే ఆయన కనిపెట్టుకుని ప్రార్థించాడు. మారు మనసు వచ్చేసింది. దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు చెప్పినట్టు ఇదిగో నా మందరం మేపమంటున్నాడు, ఇదిగో నా మందరం జీవించంటున్నాడు, నీకు నేను తోడై ఉంటానంటున్నాడు. వాటి అన్నిటినీ విన్నాడు, కనిపెట్టుకుని ప్రార్థించాడు, ఆ గొప్ప శక్తిని పొందుకున్నాడు. కాబట్టి అధైర్యము కలిగిన వ్యక్తి, భయపడిన వ్యక్తి ఈ రోజు అంత ధైర్యం వచ్చేదానికి కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజు నీకు నాకు ఆ శక్తి కావాలంటే ఆయన మనం ఆశ్రయించాలా, మనము కూడా కనిపెట్టుకుని ప్రార్థించాలా. అప్పుడు ధైర్యంగా మనం చెప్పగలం, అవును ప్రభు యేసుకు మేమే సాక్షులము, మా జీవితాన్ని కలగ చేస్తున్నాడు. ఇదిగో మా జీవితం ఇలా ఉండింది గతంలో, ఈ రోజు ఇలా ఉంది, దీనికి కారణం ఆయనేది. ఆయన మీద మేము ఆధారపడ్డాము, ఆయన చెప్పినట్టు మేము నడిచాము. కాబట్టి ఈ రోజు మా జీవితం చాలా సమాధానంతో సంతోషంతో ఉంది, మేము సర్వసత్యంలో నడుస్తున్నాము అని మనం చెప్పగలగాలి. అంతేగాని నాకు బాగు చేశాడు, నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అవన్నీ ఇస్తాడు, తండ్రికి ఆ బాధ్యత ఉంది. కానీ ఆయన చేసినటువంటి కార్యాల కొరకు నిలబడి మనం అందరికి చెప్పగలగాల. అప్పుడే దేవుడి యొక్క శక్తి ఈ లోకం చూస్తుంది. కాబట్టి మన జీవితాలలో గొప్ప ఆనందము, గొప్ప శక్తిని లోకం చూడాలంటే మనం రోజాని ప్రార్థన చేయాలా, మనం కనిపెట్టుకుని ప్రార్థించాలా, విసుగక ప్రార్థించాలా, పరిశుద్ధాత్మకు మనం పొందుకోవాలా. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం గొప్ప కార్యములు లోకంలో చేయాలా. భూమిని తలకిందులం చేసేవారంగా మన జీవితంలో లోకము చూచిన విధంగా, కానీ విని ఎరగని విధంగా మన జీవితాలు గొప్ప వెలుగుతో నింపబడాలా. మన ఆశీర్వాదము లోకానికి ఫ్లో అవ్వాలా. వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగే విధంగా మన జీవితాలు మార్చబడాలా. అలాంటి కృప మనం పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడతాము. పేతురు లాంటి ధైర్యం కలిగిన ఆత్మను మనము పొందుతున్నాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాము. మహోన్నతుగా జీవం కలిగిన దేవా, జీవాధిపతి స్తోత్రం నాయన, నీ మహాకృపలో నాయన ఇదే కాలాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రభా, అయా పేతురైతే ప్రభా, ఇదిగో తెల్లవారి గడియైనా కాలేదు, అప్పుడే మత్తులు అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా అంటున్నాడు, ఇదిగో మీకు తెలియదా, ఆ యొక్క యోవేలు ప్రవక్త అయితే ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ మీరు చదవలేదా, మీరు మర్చిపోయారా? అంత్య దినమందు దేవుని ఆత్మ మీ యవ్వన బిడ్డల మీద కుమ్మరిస్తానని, ఇదిగో మీ వృద్ధులు కలలు కంటారని ఆయన చెప్పలేదా అని నాయన వాక్యం ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితిని నేను చూస్తున్నాము. ఇదిగో నాయన ఆయా ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు, ఆయన బంధించినప్పుడు భయపడి ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు చెప్పినటువంటి పేతురు ధైర్యంగా 22వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఓ ఇశ్రాయేలు వారారా, మీరైతే ఆయన కఠినముగా ఆ దేవుడు ద్వారా ఆయన గొప్ప కార్యంలో చేస్తున్నప్పటికీ, మీ కనులారా చూస్తున్నప్పటికీ కూడా మీరు ఏ మాత్రము నాయన ఆ యొక్క ప్రేమను ధైర్యం కలిగిన వారుగా ఉండకుండా దుష్ట మనసును కలిగి ఆ దుష్టుని చేతికి ఆయనకి అప్పగించారు. కానీ ఆయన అయితే ప్రభా చేసినటువంటి గొప్ప కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయనను మరణము బంధింపలేకుండా చేసి ఆ మరణ భయాల నుంచి ఆయన విడిపించాడు. ఇదిగో మేము అందుకు సాక్ష్యము, ప్రభు లేచిన్నాడు, ఇదిగో ప్రభు దేవుని సన్నిధానంలో ఉన్నాడు అని ఖచ్చితంగా ప్రభా ధైర్యంగా నా తండ్రి ఆ దినం పేతురు చెప్పగలిగాను. ప్రభా అట్టి కృప నాయన మా అందరి కొరకు అనుగ్రహించండి. ఈ దినం మేము బ్రతికితే నీ కొరకు బ్రతకాల, చావైతే లాభం అని గ్రహించాలి ప్రభా. ఎల్లప్పుడూ నీ కృపలో మేము ఎదగాల ప్రభా, నీ ఎందు మేము ఆనందించాలా. మా జీవితాన్ని కలగ చేసుకొని ఈ యొక్క నాయన పాపిష్ట జీవితాన్ని ప్రభా పవిత్రమైన జీవితాలుగా మీరు మార్చారయా. ఇదిగో ఎంతో సంతోషకరమైన జీవితాలుగా మార్చారయా, ఎంతో బాధాకరమైన జీవితాలు ప్రభా ఎంతో ఆనందకరమైన జీవితాలుగా మీరు మార్చారయా.
దీనికి కారణం మీరని ప్రభా మీ వెలుగెత్తి నాయన సాక్ష్యం ఇచ్చే విధంగా అనేకులు ఆ వెలుగులో నడిపించే వారంగా మీ ఉన్నడుకు ఆ ఆత్మను మా మీద కూడా కుమ్మరించి ఆశ్రవదించమని, ఎవరైతే పరిశుద్ధాత్మను కావాలని ఆశ కలిగించున్నారో అడిగితే మీకు దేవుడు ఇస్తాడని మీకు చెప్పినట్టు ప్రభా అడిగి పొందుకునేటువంటి ఆ జ్ఞానాన్ని, కృపను, మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి కుటుంబాన్ని దర్శించండి, వారిని బలపరచండి, వాళ్ళలో ఉండే బలహీనతలన్నీ మీరు తీసివేసండి, ఇంకా అరమరికలన్నీ తీసివేసి అయా సత్యం స్వతంత్రం చేస్తుందని ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సత్యం నాయన ఉండునట్లు, ఆ సత్యం ఏలుబడి చేయనట్లు ప్రభా ఆ సత్యంలో నుంచి విడుదల పొందుకుని ఆ సత్యంలో గొప్ప ఆనందాన్ని పొందుకుని ముందుకు కొనసాగే కృపను దయచేయమని, ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరం అక్కను తీర్చి మీరే మహిమపరచబడమని, మరొక పర్యాయం చిత్తమైతే మేము కలుసుకొని మీ నామాన్ని గొప్ప చేయడానికి కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో వారు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమె అతనికి ప్రైజ్ ఆడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆత్మను పొందుతున్నాము. ఆత్మ ద్వారా గొప్ప కార్యములు అభినవ అపోస్తలు ఎలా చేసి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు, అలాంటి కార్యం మనకు ఆశ కలిగితే, మనకు కావాలనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క తృప్తి పరుస్తాడంటే గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం కట్టడికి మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. షలోమ్.